పేర్లు ఉన్నాయి, ఏమనుకోకండి. మా యువ సభ్యులకు, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చినారు. మా సోదరీమణులు, సోదరులు, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు అనిల్ గారు, ఇంకా నిర్మల్ నాయకులు, జాన్సన్ గారు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. మీరందరూ కూడా సునీతమ్మ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి అని చెప్పి ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి మా ఓటు కారుకు, మా ఓటు కేసీఆర్కి అని చెప్పి ఇంత మద్దతు ప్రకటించిన మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలామంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి రజక సోదరీమణులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మిత్రులారా, విషయాలన్నీ అర్థమైనాయి. 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత ప్రజలు ఎవరైనా మాట్లాడిస్తే పాపమే ఉన్నది. ఇక నోట్ల నుంచి బూతులే వస్తున్నట్టున్నాయి. ఎవరినైనా ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన అంటే కొన్ని సందర్భాల్లో చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నాకు తెలిసి చరిత్రలో ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి అయితే ఇంకొక ఆయన ఉండడు. అంటే వెనకటనేమో ఈ జన్మల పాపం చేస్తే మళ్ళా జన్మల దాక్తుంది అందరూ. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఎప్పటిదప్పుడే చూపిస్తున్నట్టున్నాడు. ఈయన ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయింది, అదే ప్రజలు అదే భాషలో ఆయన తిడుతున్నారు. మరి చెల్తుందా చెల్లదా? ఆయన ఎన్ని మాటలు చెల్లే? ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పిండ్రు వాళ్ళు? 6 గ్యారంటీల కార్డు ఇచ్చి ఇది భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామన్నారు. 100 రోజులే ఆ కార్డు మంచిగా పెట్టుకోమన్నారు. ఇంకా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ అంటే కొద్దిగా ఊళ్ళలో నమ్మకం. బాండ్ పేపర్ పోలీస్ స్టేషన్ పోయినా నడుస్తుంది, కులంలో పెద్ద మనుషుల దగ్గర పెట్టినా బాండ్ పేపర్ అంటే పంచాయతీలో కూడా బరువు ఉంటుంది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తగా చెప్తే వాడు నమ్మేటట్టు లేడని బాండ్ పేపర్ని వాడుకున్నారు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 2 దిక్కుల సంతకాలు పెట్టి ఇంటింటికి వంచి ఓట్లు వేయించుకున్నారు. వచ్చింది ఆ చెల్లె మహాలక్ష్మి. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అన్నారా? వచ్చినాయి ఎవరికన్నా? మరి అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎంత బాకీ పడ్డట్టు మీకు? ప్రతి అక్కకు చెల్లెకు 60,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 100 రోజుల్లో 2500 ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. మరి 2 ఏళ్ళు అంటే 24 నెలలు. 24 నెలలు 2500 చొప్పున రేవంత్ రెడ్డి కట్టియాలనా వద్దా? కట్టియాలి కదా. ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం. అడ్డంగా సంపాదించిన ఈ కబ్జాలు పెట్టిన భూములు, లేకపోతే ఈ వసూళ్ళు, ఈ మధ్య చూస్తున్నాం కదా కొండా